సార్ అంటే నేను సాక్షి పేపర్ లో ఒక ఆర్టికల్ చదివాను సార్ మీది వైల్డ్ అని. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ట్రావెలింగ్ అనేది కూడా ఇంట్రెస్ట్ అని. సో దానికి సంబంధించిన కొన్ని విషయాలు మాతో పంచుకుంటారా? ఫోటోగ్రఫీ అన్నది సరదా అండి ఎప్పుడుని, కానీ తర్వాత ఫోటోగ్రఫీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ వెరీ వైడ్ అంటే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఒక స్టైలు. సో నాకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ బాగా ఎంజాయ్ చేస్తానండి నేను. సో దాని గురించి నేను సైట్ అండ్ ఇట్స్ ఆల్సో అన్ ఎక్స్క్యూజ్ టు ట్రావెల్ ద వరల్డ్. అండ్ ఆ 4-5 days 7 days ఏదన్నా అన్నారంటే కట్ ఆఫ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. జనరల్గా సిగ్నల్స్ ఉండవు, ఫోన్ సిగ్నల్స్ ఉండవు, ఏమవుతుందో తెలియదు. అండ్ ఆ నేచర్లో కూర్చుని నేచర్లో ఎంజాయ్ చేసి అండ్ యూ లెర్న్ అ లాట్. ఎందుకంటే మనకి చాలా చెప్తారు, కానీ అక్కడికి వెళ్తే మీరు నేచర్లో చూస్తే యూ స్టార్ట్ క్వశ్చనింగ్, ఇదేంటి ఇది ఇలాగుంది. సో అన్ని అట్లాగా అండ్ యూ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దాట్. ఎందుకంటే మనం మర్చిపోయేది ఏంటంటే ఇప్పుడు 80 లక్షల సంవత్సరాలు మనుషులు అంటే మనం ఇవాల్వ్ అయ్యి దాంట్లో ఈ తెలివి అన్నది అదంతా బయటపడ్డది 60,000 సంవత్సరాలే. సో 79 లక్షల సంవత్సరాలు మనం ఆ జంతువుల్లాగే జీవించాం. సో అది మర్చిపోతాం మనం బాగా ప్రోగ్రెస్ అయ్యాం, బట్ వీ ఫర్గెట్ వీఆర్ వెరీ యంగ్ ఇన్ ద హోల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. సో అది దట్ గివ్స్ మీ అ గుడ్ పర్స్పెక్టివ్. అలా సంవత్సరానికి ఒకసారి వెళ్తే ఒక రిఫ్రెష్ రీబూట్ అవుతున్నట్టు అవుతుంది. సో యా. సో సార్ అంటే ఇప్పుడు జనరల్ గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని అంటే మనం ఒక్క పిక్చర్ తీయడానికి ఆ పర్ఫెక్షన్ రావడానికి ఇన్ని అవర్స్ పడుతుంది అని అంటారు. సో మీరు తీసినటువంటి ఫొటోస్ లో మీకు కావాల్సిన పర్ఫెక్షన్ రావడానికి మీరు ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు? ఈజీగానండి. మీరు ఇప్పుడు ఒక్కోసారి వెళ్తారు జనాలు అంటే నాకు ఎప్పుడు అంటే నాకు అదృష్టం బాగుందని అనుకుంటాను నేను. ఐ మీన్ బికాజ్ ఇప్పుడు మీకు పైన ఫోటోలు చూపిస్తాం, ఆ ఫోటోలన్నీ ఆర్ నాట్ గ్యారంటీడ్. చాలా సార్లు మా ముందు వెళ్ళినోళ్ళు మా తర్వాత వెళ్ళినోళ్ళు అసలు జంతువునే చూడరు. 7 రోజులు 8 రోజులు కూర్చుంటే అసలు లయన్ కనిపించదు, టైగర్ కనిపించదు, ఆర్ ఆ ఫొటోస్ రావు. సో అట్లాగా మీరు సో ఇట్ టేక్స్ అండ్ అంటే మేము ఒక్కొక్క ఫోటో కనుక మేము కనీసం 3-4 వేలు ఫోటోలు ఉంటాయి. అంటే అది అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఎందుకంటే మనం పోస్ట్ చేయమంటే అవి పోస్ట్ చేయవు కదా. మనం మూమెంట్ మనం ఉండాలి, చూడాలి. ఒక్కోసారి మీరు ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళాను, క్రాకడైల్ పడుకుని ఉంది. అది పడుకుని సరే అది అలా పడుకున్నది కదా అనుకున్నాం మేము. నేను ఇంకోటేదో ఫోటో తీస్తున్నా, అది బ్యాక్గ్రౌండ్ లో కదులుతుంది. మీరు యూ విల్ నాట్ బిలీవ్, నా కెమెరా స్పీడ్ అండి 20 frames per second. 30-40 ఫ్రేముల్లో అది ఆ పడుకున్నది వెళ్ళి జంతువుని పట్టుకుని తినేసింది, అంటే చంపేసింది. అంత ఫాస్ట్ గా మూవ్ అయింది అనమాట. సో మీరు ఆ సెకండ్ ఒక్కోసారి మీరు రెడీగా లేదనుకోండి పోద్ది, అండ్ నార్మల్ గా పోద్ది. అదృష్టం అని చెప్పాలి ఫోటో వచ్చిందంటే. సో సార్ మీరు అన్నారు కదా ఫోటోస్ ఉన్నాయి పైన, చూద్దాం. సో సార్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంటే ఫొటోస్ అన్ని కూడా మీరు ఎంత కష్టపడి తీసారో అర్థమవుతుంది. సో ఈ ఫొటోస్ గురించి ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది మోస్ట్లీ ఆఫ్రికా అండి. ఇది ఒకటి మన రాజస్థాన్ రంతంపూర్ టైగర్స్ అయితే ఇండియాలోనే కదా ఎక్కువ. సో బట్ మిగతా అన్ని ఇవన్నీ లయనెస్లు, లెపర్డ్, చీతా ఇవన్నీ ఆఫ్రికాలోనండి. ఆల్మోస్ట్ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఆ లయనస్ చెట్టు మీద ఎక్కుతాం అన్నది చాలా రేర్ అండి. అది ఒక 2-3 చోట్లే ఉన్నాయి అలాగా. అది స్పెషల్లీ ఇది. సో ఇదొక ప్రైడ్ అన్నమాట. కెనియాలో ఉంటది, ఇంకోటి తంజానియాలో ఉంటది ప్రైడ్. సో అది ఇవేమో అంటార్టికా అండ్ ఆర్టిక్ అండ్ అలాస్కా. బేర్స్ ఏమో అలాస్కా, వైట్ ఏమో అది ఆర్టిక్ అండి, నార్త్ పోల్ దగ్గర. బేర్ ఏమో బ్రౌన్ బేర్ ఏమో అలాస్కా. అది కూడా ఆ 3 కూడా అలాస్కా అన్నమాట. సో యా ఇవి అసలు కనిపిస్తుంది, చాలా అదృష్టం అండి అది. అసలు ఇది చాలా రేర్. అసలు పోలార్ బేర్ చాలా దగ్గరికి చూసాం. అది కూడా ఇవి కూడా లైన్స్ కూడా ఆల్మోస్ట్ 20-30 అడుగుల దూరంలో ఉన్నాయి అంతే. అంటే మీకు భయమే లేదా సార్? అంటే ఇవి వైల్డ్ యానిమల్స్ అంటే వాటికి కూడా అలవాటు అయిపోయిందండి. అంటే ఇప్పుడు
అంత భయపడే ఇది కూడా లేదు, లక్షలాది మంది వెళ్తా ఉంటారు. సో ఇట్ ఇస్ అలవాటు అయిపోయింది. అంటే బయటికి జీప్ బయటకు వస్తే అవి భయపడతాయి. సో బట్ జీప్ లోపల ఉన్నంత కాలం దే ఆర్ ఓకే. యా. సో సార్ అంటే ఇప్పటికి మీరు ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోసం 80 కంట్రీస్ తిరిగానని తెలిసింది. సో దాన్ని 100 ఎప్పుడు చూస్తారు? అంటే 80 కంట్రీస్ వైల్డ్ లైఫ్ గురించి తిరగలేదు అనుకోండి, బట్ మిగిలినవన్నీ మోరోలెస్ దాని గురించి ఉన్నాయి. హోప్ఫుల్లీ అదే జీవితం అయ్యే లోపల 200 దేశాలు చూడాలని నాది ఆశ. సో ఇప్పటికి 80 దేశాలు అయినాయి. లాస్ట్ 4-5 ఇయర్స్ కోవిడ్ నుంచి కొంచెం స్లో అయింది అనుకోండి. కానీ జనరల్ గా అదే బోరింగ్, అదే ఉన్న దేశాలకే మళ్ళీ మళ్ళీ వెళ్తా ఉంటాం. సో బట్ యా ఇప్పుడు డెఫినెట్ గా ఉంది. మేబీ వచ్చే 15-20 సంవత్సరాల్లో మిగతా దేశాలు కూడా తిరగాలని. అంటే కొన్ని అది ఇప్పుడు అంటార్టికాలో కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. అది ఐలాండ్ కి 150 మంది ఉంటారు. సో అక్కడికి వెళ్తాం కూడా కష్టం. అది బోటే మీకు 1 వారం రోజులు పడుతుంది వెళ్తానికి. సో చూద్దాంలేండి పై ఆయన ఏం రాశాడు. సో సార్ ఇంత కష్టపడి తీసిన ఫొటోస్లలో మీకు మోస్ట్ నచ్చిన ఫోటో అంటే అది ఆఫీస్ లో ఉంటదండి పెద్దది. బట్ ఇది ఇష్టం అండి నాకు బాగా. ఈ లయనెస్ చెట్టు మీదకి ఎక్కుతాం చెప్తున్నా చాలా రేర్ ఇది. లెపర్డ్స్ చెట్టు ఎక్కుతాం అన్నది నార్మల్, కానీ లయనెస్ అసలు చెట్టు మీద కనిపిస్తాం చాలా రేర్. ఇది చెప్పాగా 2-3 ప్రైడ్స్ ఉన్నాయి వరల్డ్ అంతా ఇవి చేసేది. సో ఇదొకటి. అండ్ ఆఫ్ కోర్స్ పోలార్ బేర్ ఒకటి, అది రేర్. ఇది ఇంత దగ్గరగా చూస్తాం పైగా. యా. సో ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడ లేవు, నేను అన్ని ఇక్కడ ప్రింట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం మాకు ఇచ్చి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. నో మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ. మీరు సాక్షి టీవీకి కూడా ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.